ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి విజయ్ గౌరికి 5,843 ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి విజయ్ గౌరికి 5,843 ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రౌండ్లకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లను విభజించారు ఎన్నికల సిబ్బంది. 50 ఓట్ల చొప్పున దాదాపు 1,05,000 ఓట్ల కట్టలు కట్టారు. మిగతా ఓట్లను కట్టలు కట్టేందుకు మరొక 5-6 గంటల సమయం పట్టనుంది. రాత్రి 9 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రౌండ్లకు సంబంధించి వ్యాలిడ్ ఓట్లను విభజించారు ఎన్నికల సిబ్బంది. 50 ఓట్ల చొప్పున దాదాపు 1,05,000 ఓట్ల కట్టలను కట్టారు. మిగతా ఓట్ల కట్టలను కట్టేందుకు మరొక 5-6 గంటల టైం పట్టనుంది. రాత్రి 9 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంచనా.